ఒకసారి ఒక దూరదేశంలో ఒక మంత్రగత్తె ఉండేది. దాని ఉదాసీనతకు కారణం దానికి పిల్లలు కలగరని తెలియడమే. నిజానికి ఒకవేళ దానికి పిల్లలు ఉంటే అది వాళ్ళకి తన నిగూఢ రహస్యాలు, శక్తిని వారికే ఇచ్చేది. అందుకే అది నిర్ణయించుకుంది, మొదటి అమ్మాయిని అందరికీ దూరంగా తీసుకెళ్లి అచ్చు తన కూతురిలా పెంచి పెద్ద చేసేది. చెడు ఇంద్రజాలం మొత్తం ప్రదేశాన్ని అదుపులోకి తీసుకుంటుంది. ఎక్కడ మంత్రగత్తె ఉండేదో అక్కడికి కొద్ది దూరంలో ఒక రైతు తన భార్యతో కలిసి ఉంటుండేవాడు. ఒకరోజు అతనికి మంచి శుభవార్త తెలిసింది. అతని భార్య చెప్పింది, మనం తల్లిదండ్రుల్ని కాబోతున్నాం. దురదృష్టవశాత్తు వారి సంతోషం ఎక్కువ సమయం నిలవలేదు. రైతు భార్య అనారోగ్యం పాలయ్యింది. సమయం గడుస్తున్న కొద్దీ ఆమె బరువు తగ్గిపోతోంది. ఒకవేళ త్వరగా నయం కాకపోతే బిడ్డని కూడా కోల్పోతారు. ఆమె భర్త ప్రతి మందు, లాభకరమైన మూలికలు అన్నీ ప్రయత్నించాడు, కానీ నయం కాలేదు. ఆమెను చివరికి వైద్యుని వద్దకు వెడితే అతను ఒక పద్ధతి ఉంది, అలా చేస్తే ఆమెకు నయం అవుతుందని చెప్పాడు. ఒక చెడ్డ మంత్రగత్తె ఉంది. ఆమె వద్ద మాత్రమే ఈ వ్యాధిని నయం చేసే వనమూలికలున్నాయి. ఇప్పుడు కేవలం ఇది ఒకటే మార్గం. ఆ రైతు తన మొత్తం ధైర్యాన్ని కూడగట్టుకుని ఆ మంత్రగత్తె భవంతిలోకి వెళ్ళాడు. తలుపుని తట్టాడు. ఏ మాత్రం భయం లేకుండా నా తలుపు తట్టావా? ఖచ్చితంగా ఏదో ముఖ్య విషయమే అయి ఉంటుంది. నా భార్యకి అనారోగ్యంగా ఉంది. ఆమె పరిస్థితి రోజురోజుకి క్షీణిస్తోంది. మీ దగ్గర మాత్రం ఆ వద్దానికి కావాల్సిన వనమూలిక ఉందని నేను విన్నానండి. అలాగా? ఇంతకీ నేను నీకు ఎందుకు సహాయం చేయాలి? నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, దయచేసి నాకు సాయం చేయండి. నా భార్య గర్భవతి. ఆమె చికిత్స చేయకపోతే నేను ఇద్దరినీ పోగొట్టుకుంటాను. అతని స్థితి గురించి విన్నాక మంత్రగత్తె తన మనసుని మార్చుకుంది. అతనికి సహాయం చెయ్యాలని నిర్ణయించుకుంది. నువ్వు నేను చెప్పినట్టుగా చేస్తే నేను నీకు సహాయం చేస్తాను. మంత్రగత్తె చికిత్స కోసం మూలికల్ని ఇచ్చింది. నువ్వు ఈ మూలికల ఆకులని ఒక్కొక్క ముక్కగా చేసి నీ భార్యకు రోజు తినిపించు, ఆమెకు నయం అవుతుంది. అతను ఎంతో సంతోషంగా పరిగెత్తుకుని ఇంటికి చేరుకున్నాడు. అతని భార్యకు రోజు ఆకుల ముక్కల్ని తినిపించసాగాడు. ఆమె ఆరోగ్యం మెరుగవ్వసాగింది. ఆమె కోల్పోయిన బరువు కూడా నెమ్మదిగా పెరగసాగింది. కానీ కొద్ది రోజుల తర్వాత మంత్రగత్తె ఇచ్చిన ఔషధం అయిపోయింది. భార్య ఆరోగ్యం మళ్లీ మొదటికి వచ్చింది. ఈసారి ఎంతో తక్కువ సమయంలో ఆమె పరిస్థితి విషమించింది. మరో దారి లేకపోవడంతో ఆ రైతు మంత్రగత్తె భవంతి వైపుకు మళ్లీ వెళ్ళాడు. మంత్రగత్తెకు తెలుసు ఆ వ్యక్తి మళ్లీ వస్తాడని. ఈ విత్తనం మాత్రమే నీ భార్యకు నయం చేయగలదు. దీన్ని నువ్వు నీ తోటలో నాటుకో. అప్పుడు నీ భార్యని, పిల్లని కూడా కాపాడుకోగలవు. కానీ దానికో షరతు ఉంది. నువ్వు నీ బిడ్డను పుట్టగానే నాకు తెచ్చి ఇవ్వాలి. నేను నీ షరతుని ఎన్నటికీ ఒప్పుకోను. అయితే వెళ్ళిపో ఇక్కడి నుండి. మంత్రగత్తె అతని ముఖంపైనే తలుపు వేసేసింది. దుఃఖంతో ఆ వ్యక్తి ఇంటికి చేరుకున్నాడు. తన భార్యకు ఈ విషయం ఏమీ చెప్పలేడు కూడా. రోజులు గడుస్తున్న కొద్దీ పరిస్థితి విషమిస్తోంది. ఆమె బిడ్డకు కూడా ప్రమాదం కనిపిస్తోంది. రైతుకు రాత్రులు నిద్ర పడ్డం లేదు. ఒకవేళ మంత్రగత్తె షరతుని ఒప్పుకోకపోతే తన భార్య, బిడ్డని కూడా పోగొట్టుకుంటాడు. ఒకవేళ షరతును ఒప్పుకుంటే పుట్టగానే బిడ్డని ఇచ్చేయాల్సి ఉంటుంది. కానీ తన భార్య, బిడ్డ ఇద్దరూ దక్కుతారు. అందుకే అతను నిర్ణయించుకున్నాడు. మంత్రగత్తె మహలకు వెళ్ళాడు. అతను మంత్రగత్తె షరతుని ఒప్పుకున్నాడు. విత్తనాన్ని తీసుకుని ఇంటికొచ్చాడు. మంత్రగత్తె ఇచ్చిన విత్తనాన్ని తన తోటలో పాతిపెట్టాడు. విత్తనం అతి తక్కువ సమయంలోనే పెరిగి పెద్దదయింది. రైతు తన భార్యకు తను నాటిన మొక్క ఆకులు తినిపించసాగాడు. ఆమె ఆరోగ్యం రోజురోజుకు నయం కాసాగింది. మంచి ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిచ్చింది. కానీ ఆ రైతుకు ఇప్పుడు భయంగా ఉంది. ఎంత అందమైన బిడ్డ! ఆ రోజు రాజమహల్లో ఒక ఉత్సవం జరిగింది.
రాణి కూడా ఒక బిడ్డకు జన్మనిచ్చింది. రాజు ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు తన తర్వాత రాజకుమారుడున్నాడు. భవిష్యత్తులో రాజు అవుతాడు. రాజ్యంలో ప్రజలంతా పెద్ద మనసులో రాజుని రాణిని ఎంతో ప్రేమిస్తున్నారు. ఎవరికీ తెలియదు భవిష్యత్తులో ఒకరోజు ఆ పిల్లలిద్దరి జీవితాలు ఎలా ఉంటాయన్నది. భార్యాభర్తలిద్దరి సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. ఆ రోజు మంత్రగత్తె వచ్చింది. బిడ్డని అడిగింది. భార్యాభర్తలిద్దరూ గుండెని రాయి చేసుకుని బిడ్డని ఆమెకిచ్చేశారు. నా కూతురు, నా చిట్టి కూతురు, అయ్యో! ఇప్పటి నుండి నా కూతురు, మీరు చింతించకండి. ఈమెని చక్కగా చూసుకుంటాను. రపుంజల్ అని పేరు పెడతాను. మంత్రగత్తె బిడ్డను తీసుకుని అడవిలోకి వెళ్ళిపోయింది. అక్కడ ఎంతో పెద్ద టవర్ ఉంది. మంత్రగత్తె మెట్లపై నుండి టవర్ పై వరకు నడిచింది. ఆమె చివరికి భవంతిలో ఒక గది వరకు చేరింది. మంత్రగత్తె ఆ బిడ్డని అక్కడ పెంచసాగింది. రాపుంజల్, నా అందమైన బంగారు తల్లి. మంత్రగత్తెని తన తల్లి అనుకుని రాపుంజల్ ఆ టవర్లోనే తన జీవితాన్ని జీవించసాగింది. పగలంతా రాపుంజల్ టవర్ కిందకి దిగి మహల్ ఎదురుగా ఆడుకుంటుండేది. రాత్రి మళ్ళీ టవర్ ఎక్కి చివరి అంతస్తులో తన గదిలోకి వెళ్ళిపోతుండేది. మంత్రగత్తె రాపుంజల్ అందమైన జుట్టుని ఎప్పుడూ కత్తిరించలేదు. మంత్రగత్తె రోజు ఆమె జుట్టుని దువ్వెనతో దువ్వేది. చిన్న పిల్లకు ఇది బాగా నచ్చేది. రోజులు గడుస్తున్నాయి. రాపుంజల్ ఇప్పుడు పెద్దదయ్యింది. ఇప్పుడు ఆమె యవ్వన దశకు వచ్చింది. ఒకరోజు మంత్రగత్తె టవర్ వద్దకు వెళ్ళింది. రాపుంజల్ని బయటికి పిలిచింది. రాపుంజల్, నా బంగారు తల్లి, నీ అందమైన జుట్టుని కిందకు విసురు. రాపుంజల్ తన అందమైన జుట్టుని కిందకి విసిరింది. ఆమె జుట్టు ఇప్పుడు కింది వరకు చేరుతోంది. చాలా బాగుంది. మంత్రగత్తె టవర్ మెట్ల వరకు చేరుకుంది. మళ్లీ చివరికి మెట్ల వద్దకు వెళ్లి తన మాయ చేత జుట్టుని మెట్లపైకి విసిరింది. ఏవో కొన్ని మంత్రాలు చదివింది. మెట్లు మాయమైపోయాయి. ప్రపంచంలో ఏ మంత్రము కూడా ఈ మెట్లని మళ్ళీ వచ్చేలా చేయలేదు. జరుగుతున్నవన్నీ ఆశ్చర్యంతో చూస్తుండిపోయింది రాపుంజల్. ఆమెకి తెలిసింది ఈ టవర్ నుండి కిందకి తనెప్పటికీ వెళ్ళలేదని. మంత్రగత్తె రోజు టవర్ కిందకి దిగడానికి రాపుంజల్ జుట్టుని ఉపయోగించేది. సాయంత్రం కూడా ఆమె టవర్ కిందకి వచ్చి రాపుంజల్ని పిలిచేది. రాపుంజల్, రాపుంజల్, నీ జుట్టుని కిందకి విసురు, మీ అమ్మ వచ్చింది. ఆమె గొంతు వినగానే రాపుంజల్ తన జుట్టుని కిందకి విసిరేది. దాన్ని పట్టుకుని మంత్రగత్తె పైకి వచ్చేది. అమ్మా, నువ్వు నన్ను టవర్ బయటికి ఎందుకు వెళ్ళనివ్వవు? నువ్వు నన్ను ఇక్కడ ఎందుకు ఉంచావు? నా బంగారు తల్లి, నేను నిన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాను. అందుకే నీకు ప్రపంచపు చెడు నుండి కాపాడాలనుకుంటున్నా. రాపుంజల్ రోజంతా పాటల్లో ఉండేది. తన కిటికీ దగ్గర వాలే పక్షులతో మాట్లాడుతూ ఉండేది. మరోవైపు అదే రోజున రాజమహల్లో పుట్టిన రాజకుమారుడు కూడా ఇప్పుడు యవ్వన దశకు చేరుకున్నాడు. రాజు ముసలివాడయ్యాడు. రాజు తన కుమారుడు తన సింహాసనాన్ని అధిష్ఠించి రాకుమారుని వివాహం చేసుకుని తనకు మనవడినివ్వాలని కోరుకుంటున్నాడు. ఇతర రాజ్యాల్లో ఎంతో మంది రాజకుమారులు మహల్కు వచ్చారు. తన భార్య రూపంలో ఎవరూ కనిపించలేదు. చివరికి రాజకుమారుడు ఒక సుదీర్ఘ యాత్రకు బయలుదేరాడు. తన అసలైన ప్రేమని వెతుక్కుంటూ అడవికి చేరుకోగానే అక్కడ ఉన్న పెద్ద టవర్ వెనక దాక్కున్నాడు. అతను తన మనుషుల్ని అడిగాడు. నేను ఈ అడవిలో ఎప్పుడూ రాలేదు. పదండి, ఈరోజు ఈ అడవిని దాటి వెడదాం. ఏదైనా మంచి దారి దొరుకుతుందేమో. రాజకుమారా, ఈ అడవి మంత్రకెత్తది. విన్నాను, దీనిలో ప్రవేశించిన వారు తిరిగి వెళ్లరు అని. అలా నువ్వు చెప్తున్నావా? ఇది కేవలం పుకార్లైనా కావచ్చు కదా. నేను స్వయంగా వెళ్ళి చూస్తాను.
రాజకుమారుడు తన మనుషులతో సహా అడవిలోకి ప్రవేశించాడు. రాజకుమారుడికి తనపై చాలా నమ్మకం ఉంది, తన మనుషులపై కాదు. కొద్ది దూరం వెళ్ళాక ఎక్కడైతే రపుంజల్ ఉంటుందో ఆ టవర్ కనిపించింది. అప్పుడు రపుంజల్ పాటని అతను విన్నాడు. ఎంత తీయటి స్వరం! టవర్ దగ్గరకు వెళ్ళాడు రాజకుమారుడు. ఆమె పాటని విన్నాడు. కొంతసేపటి వరకు ఆనందిస్తూనే ఉండిపోయాడు. అదే సమయంలో మంత్రగత్తె అక్కడికి వచ్చింది. రపుంజల్ని పిలిచింది. రపుంజల్, నీ అందమైన జుట్టుని కింద పడేయ్. మంత్రగత్తె గొంతు విని రపుంజల్ తన అందమైన జుట్టుని కిందకి పడేసింది. ఆ మంత్రగత్తె జుట్టుని పట్టుకుని పైకెక్కింది. ఓ, అంటే ఈమె పేరు రపుంజల్ అన్నమాట. రాజకుమారుడు కొద్ది సమయం టవర్ చుట్టుపక్కలే తిరిగాడు. చివరికి రపుంజల్ని చూడాలని నిర్ణయించుకున్నాడు. మంత్రగత్తె రపుంజల్ జుట్టు సాయంతో ప్రతి ఉదయం కిందకి రావడం, రాత్రి పైకి ఎక్కడం గమనించాడు. రాపుంజల్, నీ అందమైన జుట్టుని కింద పడేయ్. చివరికి ఒకరోజు రాజకుమారుడు తన మొత్తం ధైర్యాన్ని కూడగట్టుకుని మంత్రగత్తె లేని సమయంలో టవర్ వద్దకు వెళ్లి పిలిచాడు. రపుంజల్, రపుంజల్. రపుంజల్ మొదటిసారి తన తల్లి కాకుండా మరో గొంతును వింది. ముందు సంకోచించింది, కానీ తర్వాత ఆమె ఎంతో ఉత్సాహంతో ఎవరనేది చూడాలనిపించింది. అందుకే కిటికీ నుండి కిందకి చూసింది. ఆమె చూసింది ఒక నవ యువకుడు కింద తనని చూస్తుండడం. నువ్వు ఎవరివి? నీకు నా పేరులా తెలుసు? నేను ఈ సామ్రాజ్యానికి రాకుమారుణ్ణి. నేను నీ అద్భుతమైన స్వరాన్ని విన్నాను. నేను నిన్ను కలవాలని వచ్చాను. అపరిచితులతో మాట్లాడేందుకు నాకు అనుమతి లేదు. దయచేసి వెళ్ళిపో. నీకు నా వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు, నేను మాటిస్తున్నాను. దయచేసి కిందకి రా, మన ఇద్దరం మాట్లాడుకోవచ్చు. నేను కిందకి రాలేను, ఇక్కడ మెట్లు లేవు. త్వరగా ఇక్కడి నుండి వెళ్ళిపో. అమ్మ నిన్ను చూడకూడదు. రాజకుమారుడు వెంటనే చెట్టు వెనకాల దాక్కున్నాడు. టవర్ దగ్గరకు మంత్రగత్తె చేరుకుని పిలిచింది. రపుంజల్ జుట్టు పట్టుకుని పైకి వచ్చింది. రాజకుమారుడు రోజూ రాసాగాడు. ఇప్పుడు ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. ఆమెకు కూడా రాజకుమారుడి పట్ల ఎలాంటి హాని లేదని తెలుసుకుంది. అందుకని తన జుట్టుని కిందకి విసిరింది. రాజకుమారుడు ఆమె అందమైన జుట్టు పట్టుకుని పైకి వచ్చేవాడు. రపుంజల్ ఎంతో ఉత్సాహంగా ఉంది. ఆమె మొదటిసారి ఒక పురుషుడిని చూస్తోంది. ఈ రోజు రాజకుమారుడు తన ఎదురుగా నిలబడ్డాడు. నీ తల్లి నిన్నిక్కడ ఈ టవర్లో ఎందుకని బంధించింది? అమ్మ నాకు చెప్పింది ఈ ప్రపంచం అంతా చెడుతో నిండిపోయిందని, ఆమె నన్ను రక్షించడానికి ప్రయత్నిస్తోందని. కానీ ఇదెంత హాస్యాస్పదం! ఎందుకు ఒక తల్లి తన కూతుర్ని ఇలాంటి చోట బంధించి ఉంచుతుంది? ప్రపంచంలో చెడు ఉన్నమాట నిజమే, కానీ సౌందర్యం కూడా ఉందిగా. రపుంజల్ రాజకుమారుడు చెప్పింది నిజమా అన్న విషయాన్ని తెలుసుకోవడానికి ఉత్సాహంగా ఉంది. ఆమె కూడా బయటి ప్రపంచం గురించి తెలుసుకోవాలనుకుంటోంది. చివరికి ఆమె నిర్ణయించుకుంది అక్కడి నుండి పారిపోవడానికి. ఆ రాత్రి మంత్రగత్తె టవర్ చేరుకునేటప్పటికి ఆమె రపుంజల్ జుట్టు కింద పడి ఉండడం చూసింది. రపుంజల్ నేను రావడం చూసి ఉంటుంది, అందుకే జుట్టు కింద పడేసింది. టవర్ ఎక్కాక ఆమె చూసిందేమిటి? రపుంజల్ జుట్టు కత్తిరించి కిటికీకి కట్టేసి ఉంది. రపుంజల్ ఎక్కడా కనిపించలేదు. ఆమె క్షణాల్లో తెలుసుకుంది రపుంజల్ పారిపోయిందని. రపుంజల్ జుట్టుని కత్తిరించి కిటికీకి కట్టేసింది. దాన్ని పట్టుకుని రాజకుమారుడితో కలిసి టవర్ కిందకి వచ్చేసింది. రాపుంజల్, రాపుంజల్, నువ్వు నన్ను మోసం చేసే ధైర్యం నీకెలా వచ్చింది?
ఈలోగా రపుంజల్ రాజకుమారుడు ఆ మాయా అడవి నుండి బయటపడ్డారు. అడవి మంత్రంతో ఉన్నది అన్న మాట కూడా మంత్రగత్తె పుట్టించిన పుకారే. ఆమె అక్కడికి ఎవరూ రాకూడదని, రపుంజల్ని ఎవరూ చూడకూడదని అనుకుంది. రపుంజల్ రాజకుమారుడు చివరికి రాజమహల్ని చేరుకున్నారు. రపుంజల్తో పాటు రాజకుమారుడు రాజా రాణి ఎదుటికి వెళ్ళాడు. రాజు ఎంతో ఆరోగ్యంగా తన ఎదుటే నిలిచి ఉండడం చూశాడు. నాన్నగారు, మీ ఆరోగ్యం పూర్తిగా బాగుపడింది. ఇది ఎలా జరిగింది? ఒక ఔషధ మూలిక నీ తండ్రి ఆరోగ్యాన్ని నయం చేసింది. దాని పేరేమిటి? రపుంజల్. రపుంజల్? రాజకుమారుడు వారికి ఏం జరిగిందో అన్ని వివరంగా చెప్పాడు. రాజు చెప్పాడు, ఒక ముసలి జంట వచ్చి ఈ ఔషధాన్ని ఇచ్చారని. వారికి ఆ చెడు మంత్రగత కథ కూడా చెప్పారు. ఎలా తమ కూతుర్ని పుట్టగానే తీసుకుని వెళ్ళిపోయిందో. రాజకుమారుడు రపుంజల్ ఆ ముసలి జంట ఇంటికి వెళ్లారు. ఆ ముసలి తల్లిదండ్రులు అందమైన జుట్టున్న అమ్మాయిని చూడగానే గుర్తుపట్టారు. ఆ అమ్మాయి తన కూతురు రపుంజల్ అని, మంత్రగత్త ఎత్తుకెళ్లిన అమ్మాయి అని. నా బంగారు తల్లి, చివరికి నువ్వు నాకు దొరికావు. మొదటి నుండి మొత్తం జరిగింది విన్నాక రపుంజల్ తన తల్లిదండ్రుల్ని గుర్తించింది. రాజకుమారుడు రపుంజల్ని వివాహం చేసుకున్నారు. సంతోషంగా ఉండసాగారు. ఆ టవర్లోకి వెళ్లిన మంత్రగత్తెకేమైంది? రాజు మంత్రగత్తెని పట్టుకున్నాడు. ఆమెని ఆ టవర్లోనే ఖైదు చేశాడు. టవర్ కింద సైనికులని కాపలాగా ఉంచాడు. మంత్రగత్తె అక్కడి నుండి పారిపోకుండా కట్టుదిట్టం చేశాడు. మంత్రగత్తె మంత్ర రహస్యాలన్నీ కూడా మాయమైపోయాయి. మా ముద్దుల జలకన్య. మహాసముద్రపు లోతుల్లో ఎన్నో అద్భుతాలు దాగున్నాయి. వాటి గురించి ఎవ్వరికీ తెలియదు. పెద్ద పెద్ద వేల్స్, అల్లరి డాల్ఫిన్స్, రెయిన్బోలో ఉన్న రంగుల చేపలు. వీటన్నింటి కింద సూర్యకిరణాలు కూడా చేరని చోట అక్కడ ఉంది డీప్ సీ కింగ్డమ్. అక్కడి ప్రాణులు ఇతర ప్రాణులతో ప్రేమగా ఉంటారు. అక్కడి బాదుషా తల్లి తన 6 కూతుళ్లతో కలిసి ఉంటుండేవాడు. ఇక సముద్రాన్ని పాలించేవాడు. బాదుషాకు తన కూతుర్లంటే ఎంతో ప్రేమ. ఆయనకు భయం, భూమిపై జీవులు తన కూతుళ్లకు ఎప్పుడైనా నష్టాన్ని చేకూరుస్తారని. అందువల్ల నీటిపై భాగాన ఈత కొట్టేందుకు పర్మిషన్ లేదు. సముద్రపు బయటున్న మనుషులంతా దుష్టులు. వాళ్ళు ఎందుకు చెడ్డవారయ్యారు డాడీ? వీళ్ళు ఈ సముద్రాన్ని మురికి పట్టించి ఈ సముద్రంలో ఉన్న జీవ జంతువులని చంపుతారు. ముద్దుల జలకన్యకు తెలుసుకోవాలనుంది భూమిపై ప్రాణులు ఎలా ఉంటారో అని. తన అక్కల నుండి విన్న కథలు చాలలేదు. ఆమె నాన్నమ్మ కూడా ఆమెని మనుషులకు దూరంగా ఉండమని చెప్పింది. ఆమె చెప్పేది సీ గేట్ నుండి ఎప్పుడూ బయటికి వెళ్ళాలంటే ఆమె రాజకుమారి అయ్యాక మాత్రమే. తన అక్కలంతా పెద్దయ్యాక. ముద్దుల జలకన్య తన అక్కలందరూ బయటికి వెళ్ళడం చూసి తను కూడా నిర్ణయించుకుంది ఆమె కూడా బయటికి వెళ్ళాలని. కానీ ఎలా? ఆమె డాల్ఫిన్ తో కలిసి హిమ్రన్ వేల్ని కలవడానికి వెళ్ళింది. హిమ్రన్ కు సీ గేట్ నుండి లోపలికి వెళ్లేందుకు పర్మిషన్ ఉంది. అయ్యో, మహారాజుతో వైరమెవడు పెట్టుకోవాలా? ఆమె హిమ్రన్ కి తన ప్లాన్ మొత్తం చెప్పింది. కానీ హిమ్రన్ ఒప్పుకోవడానికి అంగీకరించలేదు. తర్వాత ఆమె స్థితి చూసి దయ కలిగింది. ఆమెకి సాయపడ్డానికి సిద్ధపడింది.
ఇమ్రాన్ డాల్ఫిన్ సీ గేట్ వద్దకు వచ్చారు. వాళ్ళని చూసి గార్డ్స్ వెళ్ళనిచ్చారు, ఏ ఒక్క ప్రశ్న అడగకుండానే. అక్కడి నుండి చాలా దూరం వెళ్ళాక ఇమ్రాన్ తన పెద్ద నోటిని తెరిచింది. ఇక లోపల నుండి బయటికి వచ్చింది మన ముద్దల జలకన్య ఏరియల్. ఏరియల్ ఇమ్రాన్ సాయంతో సముద్రంపై వరకు వచ్చేసింది. ఆమె మొదటిసారి గాలిని అనుభూతి చెందింది, నీలాకాశాన్ని చూసింది. ఎంత బాగుందో! అదే సమయంలో ఏరియల్కు మ్యూజిక్ వినిపించింది. ఎక్కడి నుండి వస్తోంది ధ్వని? ఆమె చూసింది, దగ్గరలోనే పెద్ద షిప్ ఉంది. మొదటిసారి షిప్ చూసింది. ఇది షిప్ కదా, పద పద. డాల్ఫిన్ ఆమెకి చెబుతూనే ఉంది వెళ్ళొద్దు అని, కానీ చాలా దూరం వెళ్ళిపోయింది. వేగంగా వెడుతోంది ఆమె షిప్ వైపు. ఆ షిప్ ఎవరో బాదుషాది. ఆయన తన కొడుకు ప్రిన్స్ ఎరిక్ బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆయన తన కొడుకు పెళ్లి వీలైనంత త్వరగా చెయ్యాలనుకున్నారు. అందుకే ప్రిన్స్ అందరినీ పిలిచారు పార్టీకి. ఇతను ప్రిన్స్, ఇంకా మనిషి కూడా. డాల్ఫిన్ మళ్ళీ వార్నింగ్ ఇచ్చింది. ఏరియల్ ప్రిన్స్ స్వరానికి ఎంతో అందంగా పాడింది. ప్రిన్స్ కు ఆ గొంతు బాగా నచ్చింది. కానీ ఎక్కడి నుండి వస్తోంది? నువ్వు దాక్కో ఏరియల్, లేకపోతే నిన్ను చూసేస్తారు. డాల్ఫిన్ చెప్పింది. ముద్దుల జలకన్య డాల్ఫిన్ ఇద్దరు నీటి లోపలికి వెళ్ళిపోయారు. సముద్రపు లోతుల్లోకి, సీ కింగ్డమ్ లోపలికి. సముద్రంలో ఉన్న మంత్రగత్త ఇదంతా చూస్తూనే ఉంది తన క్రిస్టల్ బాల్లో. రానే వచ్చేసింది ఆ రోజు. మహాసముద్రపు బాదుషా కూతురు ఒక మనిషితో తుఫాన్ వచ్చి సంచలనం సృష్టించి సముద్రంపై నీ శక్తిని చూపించు. మంత్రగత్తె ఇలా చెప్పగానే సముద్రంలో అలలు ప్రిన్స్ షిప్ వైపు రాసాగాయి. రాళ్ల వైపు పెడుతోంది. ముద్దుల జలకన్య ఇదంతా చూసి కంగారు పడింది. ఈ షిప్ విరిగిపోయి మునిగిపోతుందేమో, మనం వాళ్ళకి సాయం చేయాలి. జలకన్య మునుగుతున్న షిప్ వద్ద ఈత కొడుతున్న ప్రిన్స్ కనిపించాడు. చూస్తుండగానే మునిగిపోతున్నాడు ప్రిన్స్. ఆమె తన చేతులతో పట్టుకుని ఈత కొడుతూ సీషోర్ పైకి తెస్తుంది. ప్లీజ్ లేచి కళ్ళు తెరు. ప్రిన్స్ కు తెలివి వస్తుంది. నెమ్మదిగా తన కళ్ళని తెరుస్తాడు. నువ్వు బతికే ఉన్నావు. ముద్దుల జలకన్య సంతోషంగా చెప్పింది. దూరం నుండి కుక్క అరవడం విన్నాక గుర్తొచ్చింది తను బయట ఉంది అని. సముద్రంలోకి దూకేసింది. ప్రిన్స్ హెల్పర్ ఇంకా ప్రిన్సెస్ అక్కడికి వచ్చారు ప్రిన్స్ ని వెతుకుతూ. నన్ను ఒక అమ్మాయి రక్షించింది. ఆమె గొంతు నేను మొదలు కూడా విన్నాను. చాలా ప్రశాంతత గల గొంతు ఆమెది. జలకన్య మళ్ళీ డీప్ సీ కింగ్డమ్ వద్దకు వచ్చేసింది. ప్రిన్స్ ఫ్లూట్ ఆమె వద్దే ఉండిపోయింది. అతని గురించి ఆలోచించసాగింది. అప్పుడే బాద్షా అక్కడికి వచ్చాడు. ఆయనకి ఫ్లూట్ కనిపించింది. దాన్ని చూస్తూనే ఆయనకి అర్థమైపోయింది అది మనిషిది అని. మనవి కొన్ని నియమాలున్నవి, అందరూ వాటిని పాటించాలి. ప్రత్యేకంగా నా పిల్లలైన మీరు. నీవే మనుష్యున్నైనా మునిగేవాణ్ణి రక్షించావా? నేను కాపాడాల్సి వచ్చింది, లేకుంటే అతను అక్కడే మరణించేవాడు. ఏరియల్ జవాబిచ్చింది. నోర్మోయ్, మనుషులు దుష్టులు. వాళ్ళకి మనకి ఎప్పుడు ఎలాంటి సంబంధాలు ఉండలేవు.
కోపంతో ఉన్న బాదుషా వెళ్ళిపోగానే ఏరియల్ నిర్ణయించుకుంది ఇక తను చేసి తీరాలి అని. ఏరియల్ తిన్నగా వెళ్ళింది సముద్రపు మంత్రగత్తె దగ్గరికి. ఆమెని సాయం కోరింది. సాయమైతే చేస్తుంది కానీ బదులుగా ఫీజు కోరుతోంది. చాలా ఖరీదైన ఫీజు. నేను మందును తయారు చేస్తాను, అది నిన్ను మనిషిగా మారుస్తుంది. నీకు 2 కాళ్ళు వస్తాయి, బదులుగా నాకు నీ గొంతు కావాలి. నా గొంత? కానీ నా గొంతు లేకుండా. ఓడిపోయి చివరికి చిన్న జలకన్య అంగీకరించింది. ఎందుకంటే ఆమె ప్రిన్స్ని కలవడం ఎంతో ముఖ్యమనుకుంది. గుర్తుంచుకో, 3వ రోజు ముగిసేలోగా, అంటే 4వ రోజు సూర్యుడు ఉదయించే లోపు ప్రిన్స్ నీ ప్రేమలో ఉండాలి, లేదా నువ్వు మళ్ళీ జలకన్యవైపోతావు. ప్రిన్స్ ఎప్పటికీ నీ వాడు కాలేడు. ఏరియల్ ఆ మందుని పూర్తిగా తాగేసింది. సముద్రం పైకి ఈత కొడుతూ వెళ్ళసాగింది. నెమ్మదిగా ఆమెకి కాళ్ళు వచ్చాయి, పూర్తిగా మనిషిలాగా. డాల్ఫిన్తో కలిసి సీషోర్కు చేరుకుంది. ఆమె అక్కడికి చేరుకోగానే ప్రిన్స్ చూపు ఆమెపై పడింది. అతను ఆమెకి దగ్గరగా వచ్చాడు. నీవా? ఇంతకు ముందు కూడా కలిశాము కదా మనము. ఏరియల్ ఏమీ మాట్లాడలేదు, కానీ ప్రిన్స్కు ఫ్లూట్ ఇచ్చేసింది. ప్రిన్స్ మళ్ళీ అదే స్వరాన్ని వాయించాడు. ఏరియల్ సైగ చేసింది ఆ స్వరాన్ని మునుపు విందని. ఇది వాయిస్తుండగానే నేను నిన్ను చూశాను, నీ గొంతు కూడా విన్నాను. అప్పుడే నీవు నన్ను రక్షించావు కదా. ప్రిన్స్కు పూర్తి నమ్మకం ఆ అమ్మాయే ఏరియల్ అని, తనని కాపాడింది కూడా తనే అని. కానీ ఈ అమ్మాయి ఒక జలకన్య, ఆమెకు మధురమైన గొంతు కూడా ఉంది. ఏరియల్ కోరినా కూడా మాట్లాడలేకపోతోంది, తన స్వరాన్ని ఇచ్చేసింది కదా. నీవొక జలకన్యవని అనుకున్నాను నేను. ప్రిన్స్కు తనని కాపాడింది ఏమి కాదేమో అని అనిపించింది. అయినా అతను సాయపడటానికి నిర్ణయించుకున్నాడు. ప్రిన్స్ ముద్ర జలకన్యని తన మహల్కి తీసుకెళ్లాడు. బాదుషాని పెళ్లి చేసుకోవాలని ఆజ్ఞాపించాడు. ఆయన తన కొడుకు పెళ్లి ఒక ప్రిన్సెస్తో చేయబోతున్నాడు. పాపం జలకన్య నిశ్శబ్దంగా ఉండడం తప్ప ఏమీ చేయలేదు. తను మాట్లాడే వరకు ప్రిన్స్కి ఎలా తెలుస్తుంది? ఆమెకు మంత్రగత్తె మాటలు గుర్తొచ్చాయి. గుర్తుంచుకో, 3వ రోజు ముగిసేలోగా, అంటే 4వ రోజు సూర్యుడు ఉదయించే లోపు ప్రిన్స్ నీ ప్రేమలో ఉండాలి, లేదా నువ్వు మళ్ళీ జలకన్యవైపోతావు. ప్రిన్స్ ఎప్పటికీ నీ వాడు కాలేడు. చూస్తుండగానే మొదటి 2 రోజులు గడిచిపోయాయి. ఇక 3వ రోజు వచ్చేసింది. ఈ రోజున బాదుషా ఆయన బేగం తన కొడుకు పెళ్లి పక్క రాజ్యపు ప్రిన్సెస్తో చేయడానికి బయలుదేరారు. పాపం ఏరియల్ ఏమీ మాట్లాడలేకపోతుంది ప్రిన్స్తో. అతను వెతుకుతున్న వ్యక్తి తనేనని చెప్పలేదు. ప్రిన్స్ అంగీకరించాడు. తను చూసిందంతా ఒక కలే అని అనుకున్నాడు. ఏరియల్కు ఒక్క ఆశ మిగిలింది, ప్రిన్స్ పట్ల ఉన్న ప్రేమ. 4వ రోజు సూర్యోదయం కానుంది. ఏరియల్కు ఏడుపు ఆగడం లేదు. అప్పుడే ఏదో జరిగింది. ముందు తన అక్కలంతా వచ్చారు, ఆ తర్వాత వచ్చింది ఆమె నాన్నమ్మ. నా బంగారు తల్లి, మేము ఇక్కడికి వచ్చాము ఆ మంత్రగత్తె ఖైదు నుండి విడిపించడానికి. అప్పుడే ఆమె తండ్రి సముద్రపు బాదుషా కనిపించారు. తన కూతురి బాధని చూడలేకపోయారు. ఏరియల్, నా ముద్దుల బిడ్డ, వెళ్ళు. నీ సంతోషానికి మించి నా కోసం ఏమీ లేదు. వెళ్ళు బిడ్డ. బాదుషా తన త్రిశూలాన్ని నానమ్మ చేతిలో ఉన్న శంఖం చుట్టూ తిప్పారు.
అందులోనే ఏరియల్ గొంతు దాగి ఉంది. ఇక ఏరియల్ గొంతు మళ్ళీ వచ్చేసింది. థ్యాంక్ యూ నానమ్మ, థ్యాంక్ యూ డాడీ, మీరంతా ఎంత మంచివారు. హిమ్రల్ వేల్ పైకి ఎక్కి ఆమె ప్రిన్స్ షిప్ వైపుకు ప్రయాణించింది. ప్రిన్స్ ఇంకా ప్రిన్సెస్ పెళ్లి కానుంది. ప్రిన్స్ ఉన్నట్టుండి ఆగిపోయాడు. అతనికి జలకన్య మధుర స్వరం వినిపించింది. ఆమె తన వైపు రావడం చూసి ఏమీ ఆలోచించకుండా ప్రిన్స్ సముద్రంలోకి దూకేశాడు. అది నీవేనని నాకు మొదలే గుర్తుండింది. తన మిత్రులు, కుటుంబం సాయంతో ఏరియల్కు ఆమె గొంతు మళ్ళీ వచ్చేసింది. ఆమె ప్రిన్స్ కూడా. అయితే ఇప్పుడు ఆమె జలకన్య కాదు, తన జీవితాన్ని గడుపుతుంది మనిషిగా మారి. ఏరియల్ ప్రిన్స్ జీవితం మొదలైంది. భూమి, సముద్రాల మధ్య స్నేహం, శాంతి, ప్రేమతో పాటు. ఒకానొక కాలంలో ఒక భార్యాభర్తల జంట ఉండేది. వారికి పిల్లలు లేరు. ఒక ఆడపిల్ల కావాలని కోరిక ఉండేది. కొద్ది రోజుల్లో వారికి బిడ్డ పుట్టనున్నాడు. ఒకరోజు కిటికీ బయట ఆమెకి ఒక లెట్యూస్ గార్డెన్ కనిపించింది. అప్పటి నుండి ఆమెకి లెట్యూస్ తినాలన్న కోరిక కలిగింది. తెలీదు, నేనెప్పుడు లెట్యూస్ తింటాను. ఆమెకి ఆకలి తగ్గింది, ఆరోగ్యం కూడా పాడైంది. ఓ రోజున భర్తకి చాలా భయం వేసింది. అతను మాటిచ్చాడు, ఆమె కోసం గుప్పెడు లెట్యూస్ తెచ్చిస్తాను అని. నీవేం చింతించకు, నేను నీకోసం లెట్యూస్ తీసుకొస్తాను. కానీ నీకు తెలుసు కదా అది ఎంత ప్రమాదకరమైందని. ఆ ఇల్లు ఒక మంత్రగత్తెది. ఆ ఇంటికి 4 వైపులా పెద్ద పెద్ద గోడలుండేవి. దానిపైకి ఎక్కాలన్న ఆలోచన కూడా చేయలేరు. శక్తినంతా ఉపయోగించి గోడపైకి ఎక్కాడు. గార్డెన్లోకి వెళ్ళాడు. గుప్పెడు లెట్యూస్ని తీసుకున్నాడు. అతని భార్య ఎంతో ఇష్టంగా లెట్యూస్ తింది. ఆరోగ్యము మెరుగైంది. కానీ గుప్పెడు లెట్యూస్తో ఆమె కోరిక తీరలేదు. మర్నాడు ఆమె భర్త మళ్ళీ ఆ గార్డెన్లోకి వెళ్ళాడు. అయితే ఈసారి ఆ మంత్రగత్త అక్కడే నిలబడింది. ఎంత ధైర్యమా నీకు? నా గార్డెన్లోకి వచ్చి నా లెట్యూస్ని దొంగిలిస్తావా? నా భార్య గర్భిణిగా ఉంది, ప్లీజ్. నన్ను అడిగి ఉండవలసింది కదా. నా భార్య గర్భిణిగా ఉంది, ఆమెకు మీ లెట్యూస్ అంటే చాలా ఇష్టం. క్షమించాలా? నిన్ను శిక్షించాలి. నా భార్య లెట్యూస్ తినకపోతే ఆమె ఆరోగ్యం చెడిపోతుంది. దానివలన కడుపులో బిడ్డకి ఇబ్బంది అవుతుంది. అయితే ఒక బేరం పెట్టుకుందామా? నీకు ఎన్ని లెట్యూస్ కావాలో అన్నీ తీసుకెళ్ళు. అయితే ఒక షరతు, నీకు బిడ్డ పుట్టగానే నాకు ఇచ్చేసేయాలి. భయంతో అతను సరే అన్నాడు. కొద్ది రోజుల్లోనే ఆడపిల్ల పుట్టింది. మంత్రగత్తె వచ్చి దాన్ని తీసుకెళ్ళిపోయింది. ఆమె బిడ్డకు రాపుంజల్ అని పేరు పెట్టింది. ఎందుకంటే లెట్యూస్ ఆమె తల్లి తినేది కదా, అందుకని పేరు కూడా అదే. ఆ మంత్రకర్త రాపుంజల్ని ఎంతో ప్రేమగా చూసుకునేది. 16 ఏళ్ల వయసు రాగానే ఎంతో అందంగా ఉంది. ఆమె ఇల్లు అడవి మధ్యలో ఎంతో ఎత్తైన భవనంలో ఉంది.
ఇక ఆ భవంతికి మెట్లు కూడా లేవు. పైన ఒక్క కిటికీ మాత్రమే ఉంది. మంత్రగత్తె ఆ అందగత్తె జుట్టుని ఎప్పుడూ కత్తిరించలేదు. ఆమెని కలవడానికి వచ్చినప్పుడు కింద నుండి పిలిచేది, రాపుంజల్, 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 నీ బంగారం లాంటి జుట్టుని కింద పడేయి, మీ అమ్మని. కిటికీ నుండి తన బంగారం వంటి జుట్టుని కిందకి పడేసేది. దాన్ని పట్టుకుని ఆ మంత్రగత్తె పైకి ఎక్కేది. ఇలా ఎన్నో ఏళ్లు గడిచిపోయాయి. ఓ రోజు అడవికి ఒక రాజు వచ్చాడు వేట కోసం. అతను ఒక అందమైన గొంతుని విన్నాడు పాట పాడుతూ ఉంటే. ఇంత తీయని గొంతు. అలా అనుకుని ఆ గొంతు వస్తున్న వైపు వెళ్ళాడు. రాపుంజల్ భవంతి వద్దకు వచ్చాక అతను కుడివైపు చూశాడు, ఎడంవైపు ఎక్కడా మెట్లు కనిపించలేదు. ఆ గొంతు అతన్ని ప్రతిరోజు అక్కడికి వచ్చేలా చేసింది, కానీ పైకి ఎక్కడమే వీలు కాలేదు. ఓ రోజు భవంతి వైపు వెడుతుండగా కింద మంత్రగత్తె కనిపించింది. రాపుంజల్, 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 నీ బంగారం లాంటి జుట్టుని కింద పడి మీ అమ్మని. కిటికీపై నుండి తన బంగారం లాంటి జుట్టుని కింద పడేసింది. దాని సాయంతో ఆ మంత్రగత్తె పైకెక్కసాగింది. మర్నాడు ఉదయం కాగానే ప్రిన్స్ అక్కడికి వచ్చాడు. గొంతు మార్చి అరిచాడు, రపంజెల్, రపంజెల్, నీ బంగారం లాంటి జుట్టుని కిందికి పడేయి, మీ అమ్మని. తన తల్లిని కాకుండా మొదటిసారి మరో మనిషిని చూసింది. రాపుంజల్ కొద్దిగా భయపడింది. నువ్వు అమ్మవి కాదు కదా, ఇక్కడికి ఎందుకొచ్చావు? భయపడాల్సిన అవసరమే లేదు. నీ పాట విని నీ గొంతుతో ప్రేమలో పడ్డాను. ఈ గొంతెవరిదో అని తెలుసుకుందామని వచ్చాను, అంతే. రాపుంజల్కు రాజు చెప్పింది నచ్చింది. ఇప్పుడు భయం కూడా వేయలేదు. కొద్ది రోజుల పాటు అంతా బాగానే ఉంది. మంత్రగత్తెకి ఏమీ తెలీదు. ఓ రోజున ప్రిన్స్ రాపుంజల్ని పెళ్లి చేసుకోమని కోరాడు. రాపుంజల్ కూడా సంతోషంగా ఒప్పుకుంది. కానీ రాపుంజల్కి కిందకి వెళ్లే మార్గమే కనిపించలేదు. ఉన్నట్టుండి ఒక ఆలోచన వచ్చింది. ప్రతిసారి ప్రిన్స్ ఒక గుడ్డ ముక్కని తెచ్చేవాడు. రాపుంజల్ వాటిని కలిపి ఒక తాడుని చేసింది. అయితే రాపుంజల్ ఒక తప్పు చేసింది. ఆమె నోటి నుండి ఒక మాట వచ్చేసింది, అమ్మా, నీకంటే వేగంగా ప్రిన్స్ ఎక్కుతాడు. ప్రిన్స్? ప్రిన్స్ ఎవరు? మంత్రగత్తెకు అర్థమయ్యింది ఏదో జరుగుతోందని. ఆమె అరిచింది, నువ్వు నన్ను మోసం చేశావు. నేను నిన్ను బయట ప్రపంచం నుండి కాపాడాలనుకున్నాను.
కోపంతో మంత్రకత్త రాపుంజల్ జుట్టుని కత్తిరించేసింది. ఆమెని దూరంగా ఉన్న ఎడారికి పంపేసింది. ఆ రాత్రి మంత్రగత్తె ప్రిన్స్ కోసం ఎదురు చూడసాగింది. కొద్దిసేపటికి ప్రిన్స్ గొంతు వినిపించింది. రపుంజల్, రపుంజల్, నీ బంగారం లాంటి జుట్టుని కిందికి పడేయ్, నేను ప్రిన్స్ని. మంత్రకత్త రాపుంజల్ జుట్టుని కిందకి వేసింది. పైన ఎవరు ఉన్నది తెలుసుకోకుండానే రాజు పైకెక్కాడు. అక్కడ రాపుంజల్ కాదు, మంత్రగత్తె ఉంది. అతనికి అర్థమైంది ఏదో జరిగిందని. మంత్రగత్తె అతని వైపు రాసాగింది. ప్రిన్స్ కంగారులో పడిపోయాడు. కింద మొక్కలున్నాయి. కింద కొన్ని మొక్కలున్నాయి. దాంతో అతనికి ఏమీ కాలేదు. కానీ కళ్ళల్లో ముళ్ళు గుచ్చుకోవడం వల్ల ఏమీ చూడలేకపోతున్నాడు. కనిపించకపోవడం వల్ల రాజు అడవిలో తిరుగుతున్నాడు, రాపుంజల్ని వెతుకుతూ. దారిలో పళ్ళు కూడా దొరికాయి. కోసుకుని తినేశాడు. నడుస్తూ నడుస్తూ ఎంత దూరం వచ్చారంటే ఎడారిని చేరుకున్నాడు. ఉన్నట్టుండి ఏదో జరిగింది. ఒక మధురమైన గొంతు వినిపించింది. ఆ గొంతుని అతను గుర్తుపడతాడు. ఆ గొంతు వస్తున్న వైపుకి వెళ్ళసాగాడు అరుస్తూ. రపుంజల్, రపుంజల్. రాపుంజల్ ప్రిన్స్ గొంతుని గుర్తుపట్టింది. ప్రిన్స్ అతని దగ్గరగా పరిగెత్తింది. ఇద్దరూ చాలా సంతోషించారు. కలవగానే ఇద్దరూ కౌగిలించుకున్నారు. ఆమె ఏడవసాగింది. రాపుంజల్ కన్నీళ్లు ప్రిన్స్ కళ్ళపై పడ్డాయి. ఉన్నట్టుండి ఒక అద్భుతం జరిగింది. ప్రిన్స్ కళ్ళు తెరిచి చూడగలిగాడు. ఇది చూసి రాపుంజల్ చాలా సంతోషించింది. ఇద్దరూ కలిసి ప్రిన్స్ కింగ్డమ్కి చేరుకున్నారు. అక్కడ ప్రజలు స్వాగతించారు. ఇద్దరూ సంతోషంగా జీవించారు.